మీరు హీరో అనుకుంటున్నారా? లేక ప్రిన్సెస్ అని ఫీల్ అవుతున్నారా? ఒక మిర్రర్ వల్ల అందరికీ అలానే అనిపించేది. ఒక చిన్ని టాయ్ రూమ్‌లో 'మీతు' అనే మ్యాజికల్ మిర్రర్ ఉండేది. ఇది నార్మల్ మిర్రర్ కాదు. ఈ మిర్రర్ ముందు ఎవరైనా నుంచుంటే వాళ్ళకి నచ్చినట్టు చూపిస్తుంది. ఒకరోజు ఒక బాయ్ ఆ మిర్రర్ ముందు నుంచుంటాడు. తనని ఆ మిర్రర్ సూపర్ హీరోలాగా చూపిస్తుంది. బాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఒక సూపర్ హీరో అనుకుంటాడు. అలాగే ఒక గర్ల్ కూడా వచ్చి ఆ మిర్రర్ ముందు నిల్చుంటుంది. ఆ మిర్రర్ ఆ అమ్మాయిని ఒక ప్రిన్సెస్ లాగా చూపిస్తుంది. అమ్మాయి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఒక ప్రిన్సెస్ అని అనుకుంటుంది. అలా అందరూ ఆ మిర్రర్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవారు. కానీ ఇదంతా ఒక రోబో టాయ్ లాస్ట్ కార్నర్ నుండి చూస్తూ గమనిస్తూ ఉండేది. ఒకరోజు టాయ్స్ అన్నీ ఆడుకునేటప్పుడు ఒక బాల్ మిర్రర్‌కి తగిలి మిర్రర్ క్రాక్ అయిపోతుంది. మిర్రర్‌లో ఉన్న మ్యాజిక్ స్లోగా తగ్గిపోతుంది. తర్వాత బాయ్ ఇంకా గర్ల్ ఆ మిర్రర్ ముందు నిల్చుంటారు. ఆ మిర్రర్‌లో మ్యాజికల్ పవర్స్ లేకపోవడం వల్ల వాళ్ళని సూపర్ హీరో ఇంకా ప్రిన్సెస్ లాగా చూపించదు. వాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అయ్యి డిసప్పాయింట్ అవుతారు. అప్పుడు ఆ ఓల్డ్ రోబో టాయ్ ముందుకొచ్చి, మిర్రర్ మీకు సూపర్ హీరోలా ఇంకా ప్రిన్సెస్‌లా చూపిస్తుంది కానీ అది మీ ఇమాజినేషన్, రియల్ కాదు. మీరు సూపర్ హీరో ఇంకా ప్రిన్సెస్ అవ్వాలి అంటే ఎవరైనా ప్రాబ్లమ్‌లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటుంది. మీరు ఎలా బిహేవ్ చేస్తారో అదే మీ రియల్ మ్యాజిక్ అని చెప్తుంది. ఇది వినిన బాయ్ ఇంకా గర్ల్ పక్కనే ఉన్న పార్క్‌కి వెళ్ళి అక్కడ ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలి అంటే చేస్తూ ఉండేవారు. సో పిల్లలు, రియల్ హీరో అవ్వాలంటే హెల్ప్ చేయాలి. రియల్ ప్రిన్సెస్ అవ్వాలంటే కైండ్నెస్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రియల్ మ్యాజిక్ మిర్రర్‌లో కాదు మన యాక్షన్స్‌లో ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఫాలో చేయండి.